హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఇండెక్స్ డైరెక్షన్. అంటే మనందరం ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూ ఉంటాము. అంటే లైక్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. అయితే ఇండెక్స్ డైరెక్షన్ అనేది ఏ విధంగా డిసైడ్ చేస్తారు, అసలు ఎవరు మూవ్ చేస్తారు, ఎందుకు మూవ్ చేస్తారు, ఏ రీజన్స్తో మూవ్ చేస్తారు అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే, మనం ఆప్షన్ ట్రేడింగ్ అయితే చేస్తూ ఉంటాం, లైక్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. అయితే అది ఎటు మూవ్ అవుతుంది అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఒకవేళ ప్రిడిక్ట్ చేసినా కొన్నిసార్లు రైట్ అవుతుంది, కొన్నిసార్లు రాంగ్ అవుతుంది. అయితే దాన్ని క్లారిటీగా ఎవరు మూవ్ చేస్తున్నారు, ఏ రీజన్స్తో మూవ్ చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మార్కెట్లో 3 ట్రెండ్స్ ఉంటాయి. ఒకటి అప్ ట్రెండ్, 2 డౌన్ ట్రెండ్, 3 సైడ్ వేస్. మ్యాక్సిమం ఇండెక్స్ ఏదైనా ఈ విధంగానే మూవ్ అవుతూ ఉంటుంది. కానీ అయితే అది ఎప్పుడు ఎలా మూవ్ అవుతుంది అనేది మనకు తెలియదు. అది ఎలాగో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బోర్డు మీద, వినండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ రీజన్ లేకుండా ఏ ఇండెక్స్ మూమెంటం జరగదు. ఏ ఇండెక్స్ మూమెంటం జరిగినా దాని వెనకాల పర్టికులర్ రీజన్ ఉంటుంది, పర్టికులర్ పర్సన్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే, ఇది నిఫ్టీ చార్ట్ అనుకుందాం. ఓకే, ఇది నిఫ్టీ చార్ట్. అయితే దీని అంతటి ఇదే మూవ్ అవ్వదు. దీన్ని ఎవరొకరు మూవ్ చేస్తున్నారు, దానికి పర్టికులర్ రీజన్స్ ఉంటాయి. అదేంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలియాలంటే మనకి మార్కెట్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది మనకు తెలియాలి. ఈ 2 టైప్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ మ్యాక్సిమం వీళ్ళే ఉంటారో, వీళ్ళే మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ దగ్గర ఒక 1000 కోట్లు అయితే ఉన్నాయనుకుందాం. అయితే వీళ్ళ దగ్గర 1000 కోట్లు ఉన్నాయని వీళ్ళే బై చేసుకుని వీళ్ళే సెల్ చేసుకుంటే ఏమైనా ప్రాఫిట్స్ వస్తాయా? రావు. ఎందుకంటే వీళ్ళు బై చేసి వీళ్ళే సెల్ చేసుకుంటే ఎటు చూసినా వీళ్ళ పొజిషన్సే. సో ఎవరికి ప్రాఫిట్లు రావు. అలా కాకుండా ఇంకా పొజిషన్స్ తీసుకున్నందుకు మనం ఛార్జెస్ కూడా పే చేయాలి. ఎందుకంటే మనం పొజిషన్ ఎవరు తీసుకున్నా, ఎప్పుడు తీసుకున్నా, ఎలా తీసుకున్నా ఛార్జెస్ అనేవి కామను. సో అందుకనే మనకి ఎటువంటి యూజ్ అనేది ఉండదు, ఎటువంటి ప్రాఫిట్ రాదు. అయితే ఇప్పుడు బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళకి కొత్త అమౌంట్ అనేది కావాలి. ఎందుకంటే ఎవరికి ప్రాఫిట్ రావాలన్నా కొత్త అమౌంటే కావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఒకరికి లాస్ వస్తే ఇంకొకరికి ప్రాఫిట్ వచ్చినట్టు. అయితే బిగ్ ప్లేయర్స్ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, వాళ్ళే బై చేసుకుంటే ఏం ప్రాఫిట్లు వస్తాయి? రావు. సో వాళ్ళకి కొత్త మనీ అనేది మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. సో ఆ మార్కెట్లోకి ఎంటర్ అయ్యేది ఎవరు? ఈ రిటైలర్స్. సో వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ మనీ తీసుకొని వీళ్ళ పొజిషన్స్ని యాక్టివేట్ చేసుకోవాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోవాలంటే వీళ్ళ పొజిషన్స్ అనేవి యాక్టివేట్ చేసుకోవాలి, అంటే కాంట్రాక్ట్ బిల్డ్ చేసుకోవాలి. అంటే ఈ పర్టికులర్ ప్రైస్ వద్ద బై చేసాడనుకో, వీళ్ళు ఈ పర్టికులర్ ప్రైస్ వద్ద సెల్ చేసేస్తారు. సో వీళ్ళిద్దరు ఆర్డర్ అనేది మ్యాచ్ అవుతుంది, కాంట్రాక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అప్పుడు మార్కెట్ని వీళ్ళకి అగైనెస్ట్గా మూవ్ చేస్తారు, అంటే రిటైలర్స్కి. అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి లాస్ వచ్చి వీళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. అయితే దీన్ని బట్టి మార్కెట్ డైరెక్షన్ అనేది డిసైడ్ చేస్తారు. అది ఎలాగో ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు కొన్ని విషయాలపైన మనం రియాలిటీలో క్లారిటీ అయితే తెచ్చుకోవాలి. అవేంటంటే, ఆప్షన్ బయర్స్ అనేవాళ్ళు మ్యాక్సిమం మనలాంటి రిటైల్ ట్రేడర్సే. ఎందుకంటే మన దగ్గర క్యాపిటల్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం మ్యాక్సిమం ఆప్షన్ బయింగ్ చేస్తాం. సో మనకు ఆపోజిట్ ఆప్షన్ సెల్లింగ్ అనేవాళ్ళు బిగ్ ప్లేయర్స్ చేస్తారు. ఎందుకంటే మనం ఆప్షన్ బయింగ్ చేసి వాళ్ళు ఆప్షన్ బయింగ్ చేస్తే అవతల సెల్ చేసేవాడు ఎవరు ఉంటాడు? సో పొజిషన్స్ అనేవి యాక్టివేట్ అవ్వవు. సో మనం ఆప్షన్ బయింగ్ చేస్తామని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఆప్షన్ సెల్లింగ్ చేస్తారు. అయితే ఇక్కడ బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు చాలా స్మార్ట్గా ఆలోచిస్తారు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆప్షన్ బయింగ్ చేస్తున్నామని వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది. సో వాళ్ళు ఆప్షన్ సెల్లింగ్ చేస్తారు. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే, మనం ఆప్షన్ బయింగ్ చేస్తాం కానీ కాల్ ఆప్షన్ బై చేస్తామా లేదా పుట్ ఆప్షన్ బై చేస్తామా అనేది వాళ్ళకి క్లారిటీ ఉండదు. సో అందుకని వాళ్ళు ఇక్కడ ఒక చిన్న ట్రిక్ అయితే ప్లే చేస్తారు. అదేంటంటే ఇప్పుడు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వినండి. అయితే ఇక్కడ మార్కెట్ ఓపెన్ అవ్వగానే బిగ్ ప్లేయర్స్ చేసే ట్రిక్ ఏంటంటే, సిఈ సైడ్, పిఈ సైడ్ లిమిట్ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసేస్తారు మొత్తం మార్కెట్ అంతా. మార్కెట్ ఓపెన్ అవ్వగానే
కాల్ సైడ్ సెల్ చేసేసి లిమిట్ ఆర్డర్స్ పెట్టేస్తారు, అలాగే పుట్ సైడ్ సెల్ చేసేసి లిమిట్ ఆర్డర్స్ పెట్టేస్తారు. ఎందుకంటే సెల్లింగ్ ఎందుకు చేస్తారంటే మనం బయింగ్ చేస్తాం కాబట్టి, మనం ఎక్కడ ఎంటర్ అవుతామో తెలియదు. ఎందుకంటే మనలాంటి రిటైల్ ట్రేడర్స్ అనే వాళ్ళు ఎలా ఆలోచిస్తారో మనకే తెలియదు. ఏదో అనాలిసిస్ చేసేస్తాం, లేదా ఎవడేదో చెప్పాడని మొత్తం మీద మార్కెట్లోకి అయితే ఎంటర్ అవుతాము. కానీ ఏ టైంకి ఎంటర్ అవుతామో, ఎలా ఎంటర్ అవుతామో, ఎప్పుడు ఎంటర్ అవుతామో మనకు తెలియదు. సో వీళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే మనీ కావాలి, మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి మనీ. సో అందుకనే వీళ్ళు మొత్తం మార్కెట్ అంతా లిమిట్ ఆర్డర్స్ పెట్టేస్తారు ప్రతి ప్రైస్ దగ్గర. ఎలా అంటే కాల్ ఆప్షన్ సెల్ చేసి పుట్ ఆప్షన్ సెల్ చేసేసి లిమిట్ ఆర్డర్స్ పెట్టేస్తారు. అంటే మనం కాల్ ఆప్షన్ బై చేసినా మన పొజిషన్ అనేది యాక్టివేట్ అవుతుంది, పుట్ ఆప్షన్ బై చేసినా మన పొజిషన్ అనేది యాక్టివేట్ అవుతుంది. కాకపోతే మీరే గమనించండి, ఎప్పుడైనా సరే మీరు ఏ పొజిషన్ తీసుకున్నా మన పొజిషన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే అవతల ఎవడో సెల్ చేస్తున్నాడు, అది ఎవరో కదా బిగ్ ప్లేయర్సే. ఇలా లిమిట్ ఆర్డర్స్ పెట్టేస్తారు మార్కెట్ అంతానే. ఇలా లిమిట్ ఆర్డర్స్ పెట్టిన తర్వాత మనలాంటి వాళ్ళందరూ మార్కెట్లోకి ఎంటర్ అవుతాము. అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ పొజిషన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఎందుకంటే మనం బై చేసాము, యువతల వీళ్ళు సెల్ చేసి లిమిట్ ఆర్డర్స్ పెట్టుకున్నారు. నువ్వు ఎక్కడ బై చేసావు అనేది కాదు, ఎందుకంటే మళ్ళీ ప్రతి ప్రైస్ కూడా లిమిట్ ఆర్డర్ పెట్టేశాడు. నువ్వు ఎక్కడ బై చేసినా సరే అది కాంట్రాక్ట్ అనేది యాక్టివేట్ అయిపోయి మార్కెట్లోకి అయితే ఎంటర్ అయిపోతావు. సో ఇది ఓవరాల్ గానీ వీళ్ళు చేసే ట్రిక్ ఏంటంటే ఇదే. బోత్ సైడ్స్, రెండు సైడ్స్ పెడతారు. ఎందుకంటే మనం ఏ సైడ్ ఎంటర్ అవుతాం అనేది తెలియదు కదా, అందుకని టూ సైడ్స్ లిమిట్ ఆర్డర్స్ పెట్టేసుకుని రెడీగా ఉంటారు. మనం ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కాంట్రాక్ట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అయితే ఇక్కడ మన బై ఆర్డర్స్ వాళ్ళ సెల్ ఆర్డర్స్ మ్యాచ్ అయ్యి కాంట్రాక్ట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. అయితే ఇప్పుడు మార్కెట్ అనేది ఏదో ఒక డైరెక్షన్లో వెళ్ళాలి. ఎందుకంటే ఏదో డైరెక్షన్లో వెళ్తేనే కదా ఎవరికొకరికి ప్రాఫిట్ వస్తుంది, ఎవరికొకరు లాస్ వస్తుంది. సో ఇదే ఓవరాల్గా ట్రేడింగ్. అయితే ఇక్కడ డైరెక్షన్ అనేది ఎలా డిసైడ్ అవుతుందో ఇప్పుడు బోర్డు మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మనలాంటి వాళ్ళు అందరూ రిటైల్ ట్రేడర్స్ అందరూ బై చేశారు, అదొక 500 కోట్లు అనుకుందాం. రిటైలర్స్ బయింగ్ క్వాంటిటీ అమౌంట్ వచ్చేసి ఒక 500 crores అనుకుందాం. ఓకేనా? అయితే బిగ్ ప్లేయర్స్ దీన్ని ఈజీగా మ్యాచ్ చేసేస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా క్యాపిటల్ ఉంటుంది కాబట్టి ఈ 500 crores తగ్గట్టుగా వీళ్ళు సెల్లింగ్ చేసేస్తారు, ఆర్డర్ అనేది మ్యాచ్ చేసేస్తారు. ఇక్కడతోటి ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. ఓకేనా? ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏదో వైపు మార్కెట్ అనేది మూమెంట్ అని జరగాలి. అయితే మన చేతిలో మార్కెట్ మూవ్ చేసే అంత క్యాపబిలిటీ ఉందా? లేదు. సో అందుకని మనం మార్కెట్ని మూవ్ చేయలేము. అయితే బిగ్ ప్లేయర్స్ దగ్గర క్యాపబిలిటీ ఉందా అంటే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇంకా చాలా అమౌంట్ ఉంటుంది. వీళ్ళు జస్ట్ 500 crores యూస్ చేశారు, వీళ్ళ దగ్గర ఇంకా చాలా ఉన్నా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 1000 crores ఉన్నాయనుకుందాం వీళ్ళ దగ్గర. ఇంకొక 1000 కోట్లు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయనుకుందాం. అయితే ఇప్పుడు ఈ అమౌంట్ తోటి వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ నిఫ్టీ ఉంది కదా, ఈ నిఫ్టీలో వెయిటేజ్ స్టాక్స్ ఉంటాయి. రిలయన్స్, హెచ్డిఎఫ్సి ఇంకా ఉంటాయి. మ్యాక్సిమం ఈ రెండింటిని మూవ్ చేస్తే సరిపోతుంది. ఈ అమౌంట్ తోటి స్లోగా ఇక్కడికి వచ్చి ఈ స్టాక్స్లో బయింగ్ సెల్లింగ్ చేస్తారు. ఎందుకంటే నిఫ్టీ మూవ్ అయ్యేది ఎందుకు? ఆ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ పర్ఫార్మెన్స్ని బట్టి నిఫ్టీ మూవ్ అవుతుంది. అయితే వీళ్ళ పొజిషన్స్కి ఆపోజిట్ మూవ్ చేయాలంటే వీళ్ళు మూమెంటం చేయవలసింది ఏంటి? ఈ స్టాక్స్ని. సో ఆటోమేటిక్గా దీంట్లోకి వచ్చి బయింగ్ సెల్లింగ్ చేస్తారు. అప్పుడు దీంట్లో మూమెంటం అని వస్తుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు లాస్లోకి వెళ్తారు, వీళ్ళు ప్రాఫిట్లోకి వెళ్తారు. సో ఇదే ఓవరాల్గా ఆల్మోస్ట్ ఆప్షన్ ట్రేడింగ్లో జరిగేది ఇదే. ఎందుకంటే వీళ్ళ దగ్గర పవర్ ఉంది, మన దగ్గర ఏం పవర్ లేదు. సో అందుకని మనం మార్కెట్ని మూవ్ చేయలేము. వీళ్ళు మూవ్ చేసే క్యాపబిలిటీ ఉంది, అందుకనే వీళ్ళు మార్కెట్ని మూవ్ చేసి వీళ్ళ పొజిషన్స్ అనేవి ప్రాఫిట్లోకి వెళ్ళి 500 crores అనేవి వీళ్ళు తీసేసుకుంటారు. సో ఓవరాల్గా ప్రతిరోజు జరిగేది మార్కెట్లో ఇదే. అయితే ఇప్పుడు మార్కెట్ డైరెక్షన్ అనేది ఎలా డిసైడ్ చేస్తారో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో వినండి. ఫర్ ఎగ్జాంపుల్ రిటైల్ ట్రేడర్స్ అందరూ కాల్ సైడ్ పొజిషన్స్ తీసుకుంటున్నారు అనుకుందాం, అంటే కాల్ని బై చేస్తారు. సో అలాగే బిగ్ ప్లేస్ లిమిట్ ఆర్డర్స్ పెట్టుకుంటారు కాబట్టి బోత్ సైడ్స్ కాల్ ఆప్షన్ ఎక్కువ కాంట్రాక్ట్స్ అనేవి యాక్టివేట్ అయినాయి.
అంటే బిగ్ ప్లేయర్స్ కాల్ని సెల్ చేశారు. సో అప్పుడు మార్కెట్లోకి వీళ్ళిద్దరు పొజిషన్స్ అనేవి యాక్టివేట్ అయినాయి, అంటే కాల్ సైడ్. అయితే ఇక్కడ రిటైల్ ట్రేడర్స్కి ప్రాఫిట్ రావాలంటే మార్కెట్ అనేది అప్ సైడ్ మూమెంటం జరగాలి. కానీ బిగ్ ప్లేయర్స్ మార్కెట్ కంట్రోల్ చేస్తారు కాబట్టి వాళ్ళ పొజిషన్స్ వాళ్ళ లాస్లోకి వెళ్ళాలని చూసుకుంటారా? లేదు కదా. సో వాళ్ళకి ప్రాఫిట్ రావాలి. సో అందుకని ఈ రిటైల్ ట్రేడర్స్కి మార్కెట్ అనేది అగైనిస్ట్గా మూవ్ చేస్తారు. ఎలాగంటే ఇప్పుడు వీళ్ళు సెల్ చేశారు కాబట్టి వీళ్ళకి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వెళ్ళిందంటే కనుక ప్రాఫిట్ వస్తుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ని డౌన్ సైడ్ మూవ్ చేస్తారు. సో ఈ విధంగా కాల్ సైడ్ కనుక మనలాంటి వాళ్ళందరూ ఎక్కువ ఎంటర్ అయ్యారంటే బిగ్ ప్లేయర్స్ కాల్ సెల్ చేస్తారు కాబట్టి వీళ్ళకి ప్రాఫిట్ రావాలంటే మార్కెట్ని డౌన్ సైడ్ మూవ్ చేస్తారు. ఇది ఒకటే. ఇలా డౌన్ చేసినప్పుడు ఒకేసారి మార్కెట్ని డౌన్ సైడ్ మూమెంటం చేయరు. ఎందుకంటే ఇదే టైంలో మళ్ళీ స్కాల్పర్స్ ఎంటర్ అవుతారు, అంటే వాళ్ళు తక్కువ మూమెంటంను క్యాప్చర్ చేసుకుంటా వస్తారు. సో అందుకనే వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా వచ్చి మార్కెట్లో నుంచి వాళ్ళని కూడా ట్రాప్ చేసేలాగా వీళ్ళ ప్లాన్ అనేది ఉంటుంది. అంతే. మరి ఆప్షన్ ట్రేడింగ్ అంటే ఇంత పెద్ద ప్లానింగ్ ఉండి బిగ్ ప్లేయర్స్ ఇంత పెద్ద సెటప్ చేస్తే కనుక వాళ్ళకి ప్రాఫిట్ రావు. ఎందుకంటే ఇప్పుడు మనం కాల్ ఆప్షన్ని బై చేసామని వాళ్ళ కాల్ ఆప్షన్ సెల్ చేశారని ఒకేసారి మార్కెట్ని డౌన్ సైడ్ మూవ్ చేయలేరు కదా. ఇలా డౌన్ సైడ్ మూవ్ చేస్తే ఏమో ఎవడెప్పుడు ఆలోచిస్తాడో ఏం తెలియదు. ఇలా పుట్ ఆప్షన్ బై చేసే వాళ్ళు ఎంటర్ అయిపోతే వాళ్ళకి ప్రాఫిట్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళు లిమిట్ ఆర్డర్స్ పుట్ సైడ్ కూడా పెట్టారు కదా. మరి వాళ్ళు కూడా ఎంటర్ అయిపోయారు అనుకో, వీళ్ళు అలాగే వీళ్ళని ట్రాప్ చేద్దామని మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ చేశారు. ఇక్కడ పీఈ బై చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేస్తుంది. సో వాళ్ళకు కూడా ప్రాఫిట్ వెళ్ళనివ్వకుండా స్లోగా అండ్ స్టడీగా మార్కెట్ని మూవ్ చేస్తారు. మనం మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నట్టు బిగ్ ప్లేయర్స్కి తెలిసిపోద్ది. ఎందుకంటే వాళ్ళు బోత్ సైడ్స్ లిమిట్ ఆర్డర్స్ పెట్టారు కదా. వాళ్ళ లిమిట్ ఆర్డర్స్ కనుక యాక్టివేట్ అయినాయి అంటే మార్కెట్లోకి మనీ వస్తుందని అర్థం. అది ఎవడు ఎంటర్ అవుతున్నాడో వాళ్ళకి అనవసరం, మార్కెట్లోకి మనీ వస్తుంది. అందుకనే లిమిట్ ఆర్డర్స్ పెడతారు వాళ్ళు. వాళ్ళకి ఎక్కడ మార్కెట్లోకి మనీ వస్తుంది, ఎక్కడ ఎంటర్ అవుతున్నారు, ఏ ప్రైస్ కూడా ఎంటర్ అవుతున్నారో ఇలా ప్రతిదీ వాళ్ళకి తెలిసిపోద్ది. ఎందుకంటే లిమిట్ ఆర్డర్స్ పెట్టారు కదా మొత్తం మార్కెట్ అంతా బోత్ సైడ్స్. సో అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా మనం ఎక్కడ ఎంటర్ అవుతున్నాం అనేది ఒక క్లారిటీ అనేది ఈజీగా ఉంటుంది. సో అందుకనే ఈ విధంగా వాళ్ళు మార్కెట్ని మూవ్ చేస్తారు. సో ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ సినారియోలో మార్కెట్ డౌన్ సైడ్ ఎందుకు మూవ్ అవుతుంది అనేది. కాల్ సైడ్ ఎప్పుడైతే బయర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఎంటర్ అవుతారో అప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. ఎందుకంటే మనకు ఆపోజిట్ బిగ్ ప్లేయర్స్ సెల్ చేశారు కాబట్టి వాళ్ళ పొజిషన్స్కి వాళ్ళు ఫేవరబుల్గా మూవ్ చేసుకుంటారు కాబట్టి ఆటోమేటిక్గా మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. ఇది ఒక సినారియో. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే రిటైలర్స్ అందరూ పుట్ సైడ్ బై చేశారు అనుకుందాం. సో బిగ్ ప్లేయర్స్ ఎలాగ లిమిట్ ఆర్డర్స్ పెట్టారు కాబట్టి వాళ్ళ కాంట్రాక్ట్స్ అనేవి ఈజీగా యాక్టివేట్ అయిపోతాయి. సో బిగ్ ప్లేయర్స్ పుట్ సెల్ చేశారు. అయితే ఇక్కడ మనకి రిటైల్ ట్రేడర్స్కి ప్రాఫిట్ రావాలంటే మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్ అవ్వాలి. కానీ మన సైడ్ అయితే మార్కెట్ని మూవ్ చేయరు, ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు పుట్ని సెల్ చేశారు. సో వీళ్ళకి మార్కెట్ అనేది అప్ సైడ్ మూమెంటం జరిగితే ప్రాఫిట్ వస్తుంది. సో మార్కెట్ని అప్ సైడ్ మూమెంటం మూవ్ చేస్తారు. సో ఇక్కడ అర్థమైంది కదా. ఇక్కడ ఏం డౌన్ సైడ్, ఇది సినారియో 1. ఇక్కడ ఏమో అప్ సైడ్, ఇది సినారియో 2. ఏ సైడ్ అయితే మనలాంటి వాళ్ళు పొజిషన్స్ ఎక్కువ తీసుకుంటారో దానికి ఆపోజిట్ ఏ వైపు అయితే బిగ్ ప్లేయర్స్ తీసుకున్నారో ఆ విధంగానే మార్కెట్ మూవ్ అవుతుంది. కానీ మనం ఏమనుకుంటామంటే సిఈ సైడ్ ఎక్కువ పొజిషన్ తీసుకున్నాం కదా మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనుకుంటాం. ఎందుకు వెళ్తుంది? ఇక్కడ వీళ్ళు ఆపోజిట్ తీసుకున్నారు. సో వీళ్ళ డైరెక్షన్లో మార్కెట్ అనేది మూవ్మెంటం జరుగుతుంది తప్ప మన డైరెక్షన్లో ఎందుకు మూవ్మెంటం జరుగుతుంది? సో అందుకనే మనలాంటి వాళ్ళు అందరూ ఎక్కడ ఎంటర్ అయ్యి ఎక్కడ బై చేస్తారో అక్కడ మార్కెట్ అనేది ఆపోజిట్లో వెళ్తుంది. మనం అప్ సైడ్ అనుకుంటే డౌన్ సైడ్ వెళ్తుంది. అలాగే ఇక్కడ మనం డౌన్ సైడ్ అనుకుంటే మార్కెట్ అనేది అప్ సైడ్ అనేది వస్తుంది. అయితే ఇంకా నెక్స్ట్ నెంబర్ 3 చూసుకుంటే సేమ్ రిటైలర్స్ అనేవాళ్ళు బోత్ సైడ్స్ అంటే సిఈని బై చేశారు, పిఈని బై చేశారు. రెండు వైపుల కాంట్రాక్ట్స్ అనేవి ఆల్మోస్ట్ సమానంగానే ఉన్నాయి. అయితే వీళ్ళు ఎటువైపు బై చేసినా సరే బిగ్ ప్లేయర్స్ పొజిషన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు బోత్ సైడ్స్ లిమిట్ ఆర్డర్స్ పెట్టుకున్నారు కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి మనీ అనేది మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. ఆ ఎంటర్ అయిన తర్వాత డైరెక్షన్ అనేది డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కాల్ సైడ్ ఎక్కువ పొజిషన్స్ అనేవి యాక్టివేట్ అయినాయి అనుకో, వాళ్ళకి ప్రాఫిట్ రావాలంటే మార్కెట్ ఎటు మూవ్ చేయాలి, డౌన్ సైడ్. అలా చేస్తారు. అదే పుట్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ అనేవి ఎక్కువ యాక్టివేట్ అయినాయి అనుకో, అప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్మెంట్ అని చేస్తారు. సో వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్లోకి మనీ ఎంటర్ అవ్వాలి. అది ఏ సైడ్ ఎంటర్ అవుతుంది అనేది అనవసరం. సో వీళ్ళ లిమిట్ ఆర్డర్స్ పెట్టుకోవడం వల్ల వీళ్ళకి తెలుస్తుంది మనీ అనేది ఏ సైడ్ ఎంటర్ అవుతుంది అనేది. ఎలా అంటే మన కాంట్రాక్ట్స్ అనేవి యాక్టివేట్ అవుతున్నాయి అంటే మన లిమిట్ ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో ఈ వైపున మనకు మనీ అనేది మార్కెట్లోకి వస్తుంది అనేది మనకు తెలిసిపోతుంది. సో ఇది ఓవరాల్గా జరిగేది. అయితే ఇక్కడ రిటైలర్స్ అనేవాళ్ళు బోత్ సైడ్స్ సమానంగా కాంట్రాక్ట్స్ తీసుకున్నారు. అయితే ఇక్కడ మార్కెట్ ఏ సైడ్ మూవ్ చేసినా వేరే వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది వీళ్ళకి ఫేవరబుల్గా అప్ సైడ్ మూవ్ చేసామనుకో వీళ్ళకి ప్రాఫిట్ వచ్చేస్తుంది, అదే డౌన్ సైడ్ మూవ్ చేసామనుకో వీళ్ళకి ప్రాఫిట్ వచ్చేస్తుంది. సో అందుకని బిగ్ ప్లేయర్స్ ఇలాంటి టైంలో ఏం చేస్తారంటే మార్కెట్ని సైడ్ వేస్లో ఉంచుతారు. సైడ్ వేస్లో ఉంచుతారు మార్కెట్ని. ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ రెండు సైడ్స్ పొజిషన్స్ తీసుకున్నారు. ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్లోకి మనీ రావాలి. అయితే పొజిషన్స్ తీసుకున్న తర్వాత మార్కెట్ని సైడ్ వేస్లో ఉంచామనుకో ఆటోమేటిక్గా వీళ్ళ ప్రీమియం అనేది డికే అయిపోతుంది టైం వాల్యూ ద్వారా. సో అప్పుడు ఆటోమేటిక్గా టూ సైడ్స్ నుంచి వీళ్ళకి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఇది ఈ విధంగా ఓవరాల్గా బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు వాళ్ళ లిమిట్ ఆర్డర్స్ పొజిషన్స్ ఏవైపు అయితే యాక్టివేట్ అవుతున్నాయో ఎక్కువగా ఆ సైడ్ని మార్కెట్ని మూవ్ చేసి డైరెక్షన్ అనేది డిసైడ్ చేస్తారు. సో ఇప్పుడు అర్థమైంది కదా, డౌన్ సైడ్ మూమెంటం జరగాలంటే ఈ సెనేరియో, అప్ సైడ్ మూమెంటం జరగాలంటే ఈ సెనేరియో, సైడ్ వేస్లో ఉండాలంటే మార్కెట్లో ఈ సెనేరియో. సో ఓవరాల్గా ఈ విధంగా మార్కెట్లో ఇండెక్స్ డైరెక్షన్ అనేది డిసైడ్ చేయబడుతుంది. బిగ్ ప్లేయర్స్ పొజిషన్స్ ఏవైపు అయితే ఎక్కువగా ఉన్నాయో మార్కెట్ అనేది అలాగే మూమెంటం జరుగుతుంది. ఎందుకంటే ఆ మార్కెట్ని కంట్రోల్ చేసేదే బిగ్ ప్లేయర్స్. వాళ్ళే మ్యానిపులేట్ చేసి మార్కెట్ని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ పొజిషన్స్కి ఫేవరబుల్గా మార్కెట్ని మూవ్ చేసుకుంటారు. ఇదే ఓవరాల్గా ప్రాసెస్. అయితే ఇలాగ మనలాంటి వాళ్ళందరూ ఎక్కువ ఎక్కడ ఎంటర్ అవుతున్నాం అనేది మరి ఎలా తెలుసుకోవాలంటే ఆప్షన్ చైన్ డేటా ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే కాల్ సైడ్ పొజిషన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, అలాగే ఓఐ కూడా చేంజ్ అనేది ఎక్కువగా ఉందనుకో అప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే కాల్ ఆప్షన్ బయ్యింగ్ సెల్లింగ్ చేశారు, అప్పుడు ఒక కాంట్రాక్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే కాల్ వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే మ్యాక్సిమం మనలాంటి బయ్యింగ్ చేస్తాం కాబట్టి ఆపోజిట్ మార్కెట్ అనేది మూమెంటం జరుగుతుంది. ఎందుకంటే బిగ్ ప్లేయర్స్కి ఫేవరబుల్గా మూమెంటం జరుగుతుంది కాబట్టి. అందుకనే కాల్ సైడ్ కనుక పొజిషన్స్ అనేవి ఎక్కువైనాయి అంటే కనుక మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. అదే పుట్ సైడ్ పొజిషన్స్ అనేవి ఎక్కువైనాయి అంటే కనుక మార్కెట్ అనేది అప్ సైడ్ మూమెంటం జరుగుతుంది. లేదు రెండు సైడ్లు పొజిషన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయంటే కనుక అప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉంటుంది. సో ఇది ఓవరాల్గా. సో ఎప్పుడైనా సరే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ డైరెక్షన్ అనేది ఎప్పుడూ డిసైడ్ చేసి ఉండదు. దాని ముందు క్యాండిల్స్ ఇవి ఉన్నాయే, లేదా సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవి ఉన్నాయే, లేదా ఇండికేటర్స్ ఇవి చూపిస్తున్నాయే, అలా ఏం జరగదు. ఎప్పుడైనా సరే బిగ్ ప్లేస్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుకూలంగానే మార్కెట్ మూవ్ అవుతుంది. అంతే తప్ప ఎస్ఎంసి కాన్సెప్ట్స్, చార్ట్ ప్యాటర్న్స్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, ఇండికేటర్స్ ఇవేవి డిసైడ్ చేయవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఒకే విధంగా మార్కెట్ డైరెక్షన్ అని చూపిస్తున్నాయి అనుకుందాం. ఇప్పుడు చెప్పినవన్నీ బిగ్ ప్లేస్ పొజిషన్స్ ఏమో ఆపోజిట్ ఉన్నాయి. వాళ్ళ డబ్బులు వాళ్ళు లాస్ చేసుకుంటారా? చేసుకోరు. ఇవాళ చూపిస్తే వాళ్ళకెందుకు? ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి డబ్బులు రావాలి, వాళ్ళ మార్కెట్ అనేది వాళ్ళకి డైరెక్షన్లో వెళ్ళాలి. అది ఇవి ఏం చెప్పినాయి అనేది వాళ్ళకి అనవసరం. వాళ్ళకి డబ్బులు వస్తున్నాయో లేదనేది మాత్రమే బిగ్ ప్లేయర్స్ చూసుకుంటారు. అయితే ఇవన్నీ ఫాలో అయ్యేది మనం, వీటిని ఫాలో అయ్యే మనం లాస్ అవుతాము. సో అందుకని మార్కెట్ని ఎప్పుడైనా క్లారిటీగా సైకలాజికల్గా అర్థం చేసుకోండి. ఒకళ్ళు మన దగ్గర నుంచి మనీ అనేది తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు, వాడు ఏ విధంగా మనల్ని ట్రాప్ చేయొచ్చు. ఆ ట్రాప్కి నువ్వు అగైనిస్ట్గా వెళ్ళి వాడు ఎలా ఆలోచిస్తున్నాడో ఆ వేలోనే నువ్వు వెళ్ళాలి. అప్పుడు నీకు ప్రాఫిట్లు వస్తాయి. అంతే తప్ప ఎస్ఎంసి కాన్సెప్ట్స్ లేదా చార్ట్ ప్యాటర్న్స్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, ఇండికేటర్స్ వీటిని ఫాలో అవ్వడం వల్ల మనకు ప్రాఫిట్లు రావు. కావాలంటే మీరే చెక్ చేసుకోండి. సెబీ లేటెస్ట్గా రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం 93% ఇండివిజువల్ ట్రేడర్స్ అనేవాళ్ళు లాస్ అవుతున్నారు. ఎందుకంటే వీటిని ఫాలో అవడం వల్ల. ఆ 7% అనేవాళ్ళు వీటిని దేన్ని ఫాలో అవ్వరు. వాళ్ళ మెయిన్ స్ట్రెంత్ ఏంటంటే క్యాపిటల్ ద్వారా వాళ్ళకి మార్కెట్ అనేది ఈజీగా వాళ్ళు ఎలాగనుకుంటే ఆ డైరెక్షన్ ఈజీగా మూవ్ చేసుకుంటారు. సో ఇదే ఓవరాల్గా మార్కెట్లో జరిగేది. సో ఈ విధంగా బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఇండెక్స్ డైరెక్షన్ అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు వాళ్ళ పొజిషన్స్కి అనుకూలంగా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఇండెక్స్ డైరెక్షన్ అనేది ఏ విధంగా డిసైడ్ చేస్తారనేది మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ కంటెంట్ అనేది ఎలా ఉందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నెక్స్ట్ ఇంకా ఏ టాపిక్ మీద వీడియో చేయమంటారో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో షార్ట్ కంటెంట్ అనేది మీకు పోస్ట్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ అవుతుంది మీ స్టాక్ మార్కెట్ జర్నీలో. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.